ప్రాంత అభివృద్ధిలో మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు మరి లోక్ మసంద్ మహారాజ్ దేవాలయ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ వస్తే మా లంబాడీలకు, మా గిరిజనులకు మేలైతుందని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పారో ఆ ప్రకారంగానే 6% ఉన్న రిజర్వేషన్ ను విద్యా ఉద్యోగాల్లో 10% పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో మా ఎస్టీలు ఎంతో మంది ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇవాళ పొందుతున్నారంటే అది తెలంగాణ రావడం వల్ల వారికి జరిగిన లబ్ధి. ముఖ్యంగా కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ పెంచడం వల్ల ఎస్టీలకు ఎంతగానో మేలు జరిగింది. అదేవిధంగా మా తండాలో మా రాజ్యం ఉండాలని మరి లంబాడీ హక్కుల పోరాట సమితి దాదాపు 2 దశాబ్దాలు కొట్లాడింది. గత తెలుగుదేశం ప్రభుత్వం గాని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వీళ్ళను పట్టించుకోలేదు. 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి 3100 గిరిజన గూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపి రాష్ట్ర ప్రభుత్వ పండగగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులిచ్చి ఊరూరా వాడవాడ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు 6 లక్షల ఎకరాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. దానికి రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు. అక్కడ 3 ఫేజ్ కరెంటు సౌకర్యం కూడా కల్పించి మరి లంబాడి సోదరులకు, గిరిజన ఆదివాసీ సోదరులకు ఎంతగానో కృషి చేసినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మార్కెట్ యార్డులలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మార్కెట్ కమిటీ చైర్మన్లు గాని, డైరెక్టర్లలో కూడా రిజర్వేషన్ తెచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. వైన్ షాపుల్లో గౌడ్స్ తో పాటు ఎస్సీలకు, ఎస్టీలకు కూడా వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రకంగా గిరిజనుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఒకప్పుడు తండాల్లో మంచినీళ్లు కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. మిషన్ భగీరథ ద్వారా తండాకు నీళ్లిచ్చి మరి గూడాల్లో, తండాల్లో తాగునీటి సమస్యను తీర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే.